ఖాళీని వేసేయడానికి కరెక్ట్ అయిన మనిషిని తీసుకొచ్చాను. ఎవడు వాడు? ఏరా వెటకారంగా ఉందా? కండలు తిరిగిన రాయలసీమ రవే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజులు పడుతుందన్నారు. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టున్నాడు వీడు. బయటికి తీసుకెళ్ళండి రా, గాలికి వాడే ఎగిరిపోతాడు. అయ్యో ఏమిట్రా, ఇంతలోకి ఇల్లు అసెంబ్లీ లాగా చేసేశాడు. ఖాళీని కొట్టడానికి వీడే కరెక్ట్ అయిన మనిషి. ఒక్క నిమిషం, ఎప్పుడు మీరు నా టాలెంట్ ని అవమానించారో అప్పుడే మీ డీల్ ని క్యాన్సిల్ చేసేశాను. మరి ఎందుకురా బంగారు సామాన్ అంతా బద్ద కొట్టేశావు? రోగి రోగాన్ని దాచుకోకూడదు, వీరుడు విద్యను దాచుకోకూడదు. వస్తా. వీడెవడండి బాబు, సునామీలా వచ్చి అలకల్లోనం చేసిపోయాడు. నేను అప్పుడే చెప్పాను మైక్ సెట్ కి 5,000 ఇచ్చేద్దామండి అని. విన్నారా? ఎమ్మెల్యే పరువు అది ఇది అన్నారు. లోడు సిమెంట్ దగ్గర నుంచి లోకల్ రౌడీలు, ఆ రాయలసీమ రవి, ఇప్పుడు వచ్చాడే ఈ బ్రూస్లీ గడు, ఆడు పగలగొట్టిన సామాన్లతో కలిపి దాదాపు 3 లక్షల రూపాయల దాకా బొక్క. నా మాటిని ఆ ఖాళీగాడితో గొడవ పట్టం మానేయండి సార్, లేకపోతే అనవసరంగా 5,000 ఒట్లు పోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమోనమ్మా, అతనే వేశాడు కర్చీఫ్. ఏమైంది సార్, ఎవరూ లేరు? బస్ రిపేరా? అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్దాం. ఏంటి ఖాళీ ఇది? అమ్మాయి కథంతా చెప్పే కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం కాదు బాబాయ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పిందో నా ప్రేమ తీసి పక్కన పెట్టా. ఆ అమ్మాయి ఏదేదో ఐఏఎస్ ఐకేఎస్ ఏదో చదవాలంటుంది కదా, దానికి హెల్ప్ చేస్తున్నది అర్థం చేసుకోవట్లేదు. హెల్ప్ అంటే ఖర్చీఫ్ లేయడం, బస్సులు ఖాళీ చేయించేయడం కాదు. మరి హెల్ప్ అంటే నీకు కావాల్సింది చేయటం కాదు, ఆ అమ్మాయికి నచ్చేది చేయాలి మనం. మరేం చేయాలో చెప్పు. ఏమయ్యా మీకు వెటకారంగా ఉందా? ఐఏఎస్ అంటే అంత అలసిపోయిందా? అయ్యయ్యో తప్పుగా అనుకోకండి, మేం చదవటం గురించి కాదు, మా ఏరియాలో ఒక అమ్మాయి చదువుతుంది అందుకని. అవును సార్. ఐఏఎస్ చదివే నాలెడ్జ్ ఉందా అమ్మాయికి? అది అదేంటి సార్ అలా అంటారు? ఆ అమ్మాయి వాయిస్ సూపర్ సార్, పాటలు అద్భుతంగా పాడుతుంది. ఏంటి పాటలు పాడుతుందా? అవును సార్, మొన్న మా ఏరియాలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెడితే ఆ ఏరియా మొత్తం ఎరగదీసింది సార్. సినిమాలో కోరస్ కూడా పాడుతుంది సార్. చెప్పా. అవును సార్ పాడుతుంది. ఏంటి కోరస్ పాడుతూ చదువుకుంటుందా? ఐఏఎస్ అంటే అంత ఈజీ కదమ్మా, చాలా ఎక్కువసేపు చదవాలి. ముందు పాటలు పాడడం అనేసి కాన్సన్ట్రేట్ గా చదవమని చెప్పు. అవును సార్, కొత్త అమ్మాయి పాడబోతుంది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఓకే అన్నారు సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా జ్యోతి సార్, కోరస్ పాడే అమ్మాయిని తీసి పారేకండి, చాలా మంచి వాయిస్. ఖచ్చితంగా జానకి చిత్ర లెవెల్లో స్కోర్ చేస్తుంది. సాంగ్ డెఫినెట్ హిట్ సార్. ఉంటా సార్. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సారీ అమ్మా, ఇక నుంచి రికార్డింగ్ రావద్దు. మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు, ఆయన రికార్డింగ్స్ లో ఇక నీకు పని లేదని. సార్ నేనేం తప్పు చేశాను? తప్పు నీది కదమ్మా, నువ్వు ఉన్న ఏరియాది. మన మ్యూజిక్ డైరెక్టర్ కి రాగాలు తెలుసు కానీ రౌడీజం తెలియదు. నీతో పాడిస్తే హార్మోనియం వాయించడానికి వీళ్ళు కూడా ఉండవని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, అందుకే వద్దన్నారు. ఇదిగో అక్క, నీకే లోటు రాకుండా ఖాళీ అన్న కిరాణా సామాన్లు పంపించాడు. ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసిస్తే పంపిస్తాడు. అతనికి ఏమైనా పిచ్చా? ఎందుకు ఇవన్నీ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? నా ఇంటికి ఏమైనా బోర్డు పెట్టానా నాకు సాయం చేయమని? ఉన్న ఉద్యోగం పోగొట్టి కిరాణా సామాన్ పంపిస్తే ప్రేమించేస్తాననుకున్నాడా? ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి ఖాళీతో చెప్పు.
జరిగింది మామూలు అవమానం కాదు. నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతుంది. అసలు ఆ అమ్మాయి దగ్గర ఏం స్పెషాలిటీ ఉందని లొంగిపోవాలి? అదే నాకు అర్థం కాలేదు. నేను కాళీ వెంట పడుతుంటే కాళీ దాని వెంట పడుతున్నాడు. నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిగులు పడకు, నీ ప్రేమ సక్సెస్ కావాలి. నువ్వు పోసిన ఈ మందు మీద ఒట్టు. అంతొట్టు పెట్టిపోయింది బాబాయ్. మందు మాత్రరా, నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాం. రా. హెల్ప్ చేయడం ఓకే, కానీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయ్యే ఐడియా నేను ఇస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నా కాళీ కోసం నేనేమైనా చేస్తాను. ముందు ఆ డ్రెస్ ఇప్పి. అబ్బా! ఎందుకు కొట్టావు? నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. కొన్ని చెప్పేప్పుడు మధ్యలో ఆపకూడదురా బాబు. చూడమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా వైజయంతి ఐపీఎస్ లాగా కాకి డ్రెస్ వేసుకుని లాఠీ ఊపుకుంటూ వస్తావు, లేకపోతే మగాళ్ళలాగా డ్రెస్ వేసుకుని వస్తావు. మగాళ్ళలాగా ఉంటే ఏ మగాడు ప్రేమిస్తాడు చెప్పు మరి? అయితే ఏం చేయమంటారు? నువ్వు అప్పుడప్పుడు ఆడదానిలా కనిపించాలి. అంటే ఇలా ఫుల్ పాయింట్ షర్ట్ వేసుకోవడం మానేసి చిన్నపిల్లల డ్రెస్సులు అమ్మి షాప్కి వెళ్ళి అక్కడ షేమ్ పంపించేమని డ్రెస్సులు దొరుకుతాయి. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకొని ఖాళీ ముందు నిలబడ్డావు అనుకో, మైకేం కర్మ టోటల్ సౌండ్ సర్వీసే నీకు ఇచ్చేస్తాను. ఏంటి డ్రెస్? ఇలా వేసుకుంటే నీకు నచ్చుతుందని. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చుద్దని ఏ అదో చెప్పాడు నీకు? ఆ ఏదో సంగతి వదిలే కానీ ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి లవ్వా? నిన్ను లవ్ చేయాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడు ఐ లవ్ చెప్పేవాడిని. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి కానీ ఇలా ఒంటి అందాలను చూసి కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు వదిలేసి పోయిన యూనిఫామ్ వేసుకోపో. ఇందులో మా తప్పేం లేదమ్మా. అతను అక్కడే చూసేలా డ్రెస్ వేసుకురమ్మంటే నువ్వు ఊరందరూ చూసేలాగా వేసుకొచ్చావు. ఇప్పుడు నాకే ఏదో రావు. నోర్మై, లవ్ అంటే ఏంటో తెలియని మిమ్మల్ని ఐడియా అడగడం నాది బుద్ధి తక్కువ. అదే తప్పు మాది కదమ్మా. ఆడని తప్పుడు తన ఇస్తాడు. ఇంకొకసారి కూర్చున్నానుకో సూపర్ ఐడియా ఇస్తాడు. ఓకే, ఏం అవసరం లేదు. నాకు యూనిఫామ్ కరెక్ట్ అని ఖాళీ చెప్పాడు. అతను నెల కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బాబాయ్, మన లిక్కర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయినట్టేనా? పిల్లాడు ఆరోగ్యం బానే ఉందిగా? మీ దయవల్ల బానే ఉందమ్మా. ఇదిగోనమ్మా నీ గొలుసు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏమా వడ్డీ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు? అదేం కాదురా, వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని పాప అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది. వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చానురా. వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాడేదో ఊరికాని ఊరొచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే నువ్వేంటి వాడి పట్టుకొడుతున్నావు? వాడేం అమాయకుడు కాదులే. ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులకని వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తే రూపాయికి 10 రూపాయల వడ్డీ వసూలు చేసేట. వాడేం బాగుపడతాడు? వాడి చేతులు పడిపోను. ఇదిగో అమ్మా మీరు తాకట్టు పెట్టిన నగలు సరిగా ఉన్నాయో చూసుకోండి. ఎందుకు అప్పుడే తిరిగిస్తున్నారు? మీ దగ్గర తీసుకున్న డబ్బులు రెంట్కి మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా తల్లి, నేను డబ్బు అడగట్లేదు. ముందు మీ నగలు మీరు తీసుకోండి, లేదా ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయలేను. చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి నగలు పెట్టుకుని డబ్బిచ్చాను. నీకు ఆ ఖాళీకి సంబంధం ఉందని తెలిస్తే అసలు ఈ నగలు తీసుకునేవాడినే కాదు. మొగుడు పిల్లలు రోడ్డున పడి గొడవ పడ్డా చూసే వాళ్ళకి తప్పుగా అనిపించదు. మరి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు? మధ్యలో నా తలకాయ ఎందుకమ్మా పగలు కొడతారు? ఖాళీ, నేను ఇన్స్పెక్టర్ గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ? ఎవరో జ్యోతట ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మేడం, ఇక్కడ జ్యోతి అంటే ఎవరండి? నేనే. నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వస్తున్నా అండి. చనిపోయిన సూర్య గారు ఇన్సూరెన్స్ చేశారు. నామిని మీ పేరు ఇచ్చారు. ఆయన ఇంటికి వెళ్తే మీరు అడ్రస్లో ఉన్నారని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఇక్కడ సంతకం పెట్టండి. వస్తానండి. ఏమ్మా జ్యోతి, ఏంటమ్మా ఇది? నువ్వు చాలా మంచి పిల్లవు అనుకున్నాను, ఇలా చేస్తావనుకోలేదు. మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానని మీకు బాధగా ఉండొచ్చు, కానీ నా గురించి ఆలోచించండి. ఏంటమ్మా ఆలోచించేది? వాడు పైకి రౌడీతనంగానే కనిపిస్తాడు,
కానీ నలుగురికి మంచి చేసే మనసేనమ్మా. ఎవరి కొడుకు వాళ్ళకి గొప్పగానే ఉంటాడు. అతను చేసే వెదో పనులు మీకు ముద్దుగా ఉంటాయి. ఏదైనా కొంతవరకే సహించగలం. అంత చేయకూడని పనేం చేశాడు? ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడం కోసం ఖాళీ మనిషినని చెప్పిన ఒక్క మాట పట్టుకుని ఈ రోజు ఊరంతా నేను తన మనిషినని చెప్తున్నాడు. నా ఉద్యోగం పోగొట్టాడు. మార్వాడి దగ్గరికి వెళ్ళి నాన్న అల్లరి చేశాడు. ఇవన్నీ చేయమని నేను అడిగానా? పరువుగా బతుకుతున్న నన్ను బజార్కి ఇడ్చాడు. ఇది చూసారా, నా సూర్య ఇన్సూరెన్స్ డబ్బు. నేను ప్రేమించిన వాడు నాతో ఉండకపోవచ్చు, కానీ తన ప్రేమ నాతోనే ఉందనడానికి ఇదే నిదర్శనం. ఈ డబ్బుతో నేను ఐఏఎస్ చదువుకోగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోకుండా బాధ పెట్టే ఖాళీ లాంటి కొడుకుని కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే. ఇక మాట్లాడుకో. వాడి గురించి నీకేం తెలుసు? నువ్వు అనుకున్నట్టు ఆడదాని మనసు అర్థం చేసుకోలేనంత చెడ్డవాడు కాదు నా కొడుకు. ఇప్పటి వరకు నన్ను అందరూ ఖాళీ కన్నతల్లినని అనుకుంటున్నారు, కానీ నేను వాడి కన్నతల్లిని కాదు. జీవితంలో ఏ విధమైన ఆధారం లేక, అనాథగా బతకడం ఇష్టం లేక ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్య మీకేం వచ్చింది? నా కన్న బిడ్డలకి నేను సమస్య అయ్యాను బాబు. నాకు 3 కొడుకులు. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళని పెంచడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడు వాళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ భార్య బిడ్డలతో హాయిగా ఉన్నారు. కానీ కన్న తల్లి తిందా లేదా అన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయింది బాబు. బతికుండగానే కన్న తల్లికి ఇంత ముద్ద పెట్టలేని వాళ్ళు నేను చచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అనాథ శవల్లా బయటికి ఈడ్పించేస్తారని భయపడ్డాను. తెలిసిన వాళ్ళ మధ్యలో ఒక అనాథ శవల్లా వెళ్లిపోయే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా గుట్టుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకయ్యా నన్ను కాపాడావు? కన్న బిడ్డలు మిమ్మల్ని చూడలేదని మీరు బాధపడుతున్నారు. నన్ను కన్న వాళ్ళనే నేను చూడలేదని నేను బాధపడుతున్నాను. మీరు నాకు అమ్మగా ఉండొచ్చుగా. పిల్లల్ని దత్తత తీసుకునే తల్లులుంటారు, కానీ తల్లుల్ని దత్తత తీసుకునే కొడుకులు ఎక్కడా ఉండరు. ఈ అమ్మను దత్తత తీసుకున్న కొడుకమ్మా కాళీ. అలాంటి బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకో, తప్పుగా అర్థం చేసుకోకు.